Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. దేవుని యొక్క వాక్య భాగం ధ్యానం చేద్దాం. The Gospel according to St. Matthew chapter 6 verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Topic for today is seeking God's kingdom. దేవుని యొక్క రాజ్యం. ఈరోజు మేము ఇక్కడ ఉషుదయ్ టీమ్ ఈ తుంగభద్ర బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. రివర్ ఆఫ్ తుంగభద్ర బ్రిడ్జ్. చిన్నప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టేటప్పుడు చూసాము. ఇక్కడ రాకపోకలు ఏర్పడ్డాయి. ఇటీవల గత కాలంలో తుంగభద్ర నది పొంగిపోవడం, జలమయ కాలం చూసే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు అనేక విషయాలు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. పర్వత ప్రసంగంలో ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. సీక్ ye first the kingdom of God. ఈ లేఖన బాగా ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభు మన జీవితంలో ప్రథమమైన ప్రాముఖ్య స్థానాన్ని వసంగాలి. వాట్ ఈస్ మెంట్ బై ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? మనం పడక ప్రార్థన చేస్తాం, నీ రాజ్యం వచ్చునుగాక, దై కింగ్డమ్ కమ్, దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ప్రథమ రాజధానిగా ఏర్పడింది. మద్రాసు విడిపోయి తెలుగు రాష్ట్ర ఆవిర్భవింపబడింది, ఆవిష్కరించబడింది, ఆవిర్భావం జరిగింది. రాజ్యపాలన తెలుగు వారు చేసుకుంటూ వచ్చారు. ఎంతగానో సంతోషించారు తెలుగు ప్రజలకు రాష్ట్రం ఏర్పడిందని. రాజ్య పరిపాలన చేసుకుంటూ వచ్చారు. ఎన్నో రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడ్డాయి. పరిపాలన సౌలభ్యం కొరకు రాష్ట్రం చిన్న రాష్ట్రంగా చేయడం చూస్తూనే ఉన్నాం. భారతదేశ ప్రభుత్వం కింద రాష్ట్రాలన్నీ కూడా పనులు చేస్తూ వెళ్తాయి. ప్రధానమంత్రి క్యాబినెట్తో రాజ్య పరిపాలన, ప్రభుత్వ పరిపాలన జరిగిస్తూ ఉంటారు. మరి లేఖన బాగా గమనించి ఆత్మీయంగా గమనించినప్పుడు దేవుని యొక్క రాజ్యం అనేది యేసు ప్రభుతోనే ఆవిష్కరించబడింది. ఆ రాజ్యము మీ మధ్య ఉన్నదే, మీలో ఉన్నదే అన్నాడు ప్రభు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం అనగా దేవుని యొక్క పరిపాలన, గాడ్స్ రూల్ అండ్ గాడ్స్ రెయిన్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రభువును మనకు ఆహ్వానించినప్పుడు దేవుని యొక్క పరిపాలన కిందికి, దేవుని యొక్క ప్రభుత్వానికి మనం చేర్చబడతాం. సీకింగ్ గాడ్స్ అజెండా. సీకింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మీన్స్ సీకింగ్ గాడ్స్ అజెండా. దేని యొక్క ప్రణాళికను మనం వెతుకుట, దేని ప్రణాళిక అమలు చేయుట. we're seeking our own agenda and some other's agenda, following some other's agenda. Nazareth manifesto లూకా సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. యేసు ప్రభు యొక్క అజెండా మానవ కళ్యాణం కొరకు, మానవుల రక్షణ కొరకే దేవుడు ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికను యేసు ప్రభు చక్కగా అమలు చేశాడు. ఎవరి కాలం పంచవర్ష ప్రణాళికలని ఎన్నో చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో 20 పాయింట్ ఫార్ములా అంటూ రకరకాలుగా ప్రజల మేలు కొరకు, ప్రజల సేల్స్ కొరకై ఎన్నెన్నో ప్రణాళిక రచిస్తారు, అమలు చేయలేకపోతుంటారు. కానీ ప్రభు యొక్క ప్రణాళికను, గాడ్స్ అజెండా వాజ్ ఇంప్లిమెంటెడ్ బై జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క ప్రణాళికను చక్కగా అమలుపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు.
ఆయన దేని ప్రణాళికను ఆయన చక్కగా అమలు చేశాడు. కాబట్టి మన లోకం చూపిస్తున్నాగా, లెట్ us seek the agenda of God, not agenda of Satan. Some people are following the agenda of Satan. చాలామంది కూడా సైతానిక ప్రభుత్వం కింద ఉన్నారు, సాతానికి ఏలుబడి ఉన్నారు. సంఘాలే కానివ్వండి, జీవితాలు కానివ్వండి, కుటుంబ జీవితాలు కానివ్వండి, సాతానికి ఏలుబడిలో ఉన్నాయి. కానీ ఆ ఏలుబడి నుంచి తప్పించడానికి యేసు ప్రభు దేవుని ప్రణాళిక అమలుపరిచాడు. దేవుని రాజ్యం అనేది నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందము. కాబట్టి ఆ ఆనందం యేసు ఇస్తాడు. కాబట్టి అందులో మనం యేసుని స్వీకరించినప్పుడు యు ఆర్ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. రిజెక్ట్ హిమ్ దట్ యు ఆర్ అవుట్ సైడ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. బట్ యేసు రాజ్యంలోకి వస్తాం, ఆ రాజ్య పరిపాలనకు ఉందాం, ఆయనకు లోపడదాం, ఆయన ప్రాణానికి అమలు చేసి దీన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నత యేసయ్య, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మీ రాజ్యము నీతిని మొదలు వెతికినప్పుడు తండ్రి సమస్తముకు ఇచ్చే దేవుడు నాయన, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలా కాకుండా ప్రభువా, మీ ప్రణాళిక అమలు చేయనీయకుండా సాతాను తన ప్రణాళికను ఈలోకి అమలు చేస్తున్నాగా తండ్రి. సాతాను ప్రభుత్వం కింద ఉండక ప్రభువా, మీ ప్రభుత్వం కింద ఉండకు, మీ రాజ్య పరిపాలన కింద ఉండకు, మీ చేత మీ ఏలుబడిలో ఉండు ముందుకు సాగుటకు మీ కృపను ఎవరందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య ప్రతిఫలం దర్శించి దీవించిన మీ నామాన్ని మహిమపరచుకోవాల్సిన జ్ఞాపనం చేస్తూ ఘనత మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.